వినుకొండ నియోజకవర్గం ఏపూరు మండలం కొచ్చెర్ల గ్రామం నందు రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, జనసేన నాయకులు నిశంకర శ్రీనివాసరావు మరియు నాయకులు పెద్ద ఎత్తున రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూపాయల చొప్పున 25 కేజీల బ్యాగ్కి 125 రూపాయలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది ప్రతి రైతుకి. కాబట్టి ఈరోజు రైతులను ఆదుకునే ప్రభుత్వం రాష్ట్రంలో ఉండబట్టి ప్రతి బ్యాగ్ మీద 125 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉంది. ప్రతి 25 కేజీల బ్యాగ్ మీద 125 రూపాయల సబ్సిడీతో నాణ్యమైనటువంటి విత్తనాన్ని రైతులకు ఈరోజు ప్రభుత్వం అందజేస్తూ ఉంది. ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ గతంలో సకాలంలో విత్తనాలు ఇవ్వడం చూడలే. మనం రైతు సేవా కేంద్రాలు కాస్త రైతు భక్షక కేంద్రాలుగా చూసాం. రైతులకి వడ్లు అమ్మితే వాళ్ళకి డబ్బులు ఎవరు, ఎక్కడ మార్జిన్ దొరికిద్దా ఎక్కడ కొట్టేద్దామా. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా రైతు దోపిడీ కేంద్రాలుగా మారినాయి. వైసీపీ పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, 5 ఏళ్ల పాలనలో. ఇప్పుడు దాన్ని రైతు సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే రైతు సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గ్రామ సీమల యొక్క అభివృద్ధికి బాటలేస్తున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పనులు చురుగ్గా జరిపిస్తూ గ్రామాల్లో పొలాలు పోయేటువంటి రోడ్లు, అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, సీసీ డ్రైన్లు, గత 5 సంవత్సరాల నుండి వెనకబడినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. అసలు దేశంలోనే ఆత్మహత్యలు ఎక్కడెక్కువ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. సంవత్సరానికి సగటున 1100 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దుర్మార్గ పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో. అంటే గతంలో 2022-23 రబీలో 22 రబీకి 23 ఖరీఫ్కి పంట బీమా కట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైనా రైతులంటే ఒక ముఖ్యమంత్రి గారికి ఎంత బాధ్యత ఉండాలా? ఎందుకు కట్టలేదు అంటే రైతులకి